అనకాపల్లి ఎంపీ టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అయ్యన్న పాత్రుడికి షాక్ తగిలిందా? కూటమి పొత్తులో అనకాపల్లి ఎంపీ టికెట్ సీఎం రమేష్ కు కేటాయించడంపై అయ్యన్న రగిలిపోతున్నారా? కొడుకు ఇవ్వకుండా నాన్ లోకల్ కి టికెట్ ఇవ్వొద్దన్న కామెంట్స్ కు అయ్యన్న కట్టుబడి ఉంటారా? ఇందుకే అనకాపల్లి బీజేపీ ఎంపీ టికెట్ సీఎం రమేష్ కు కేటాయించడంపై ఉత్తరాంధ్రలో జరుగుతున్న ప్రచారం ఏంటి? సీఎం రమేష్ అభ్యర్థిత్వంపై కూటమి నేతల రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఏపీ ఎన్నికల వేళ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీల్లోనూ టికెట్ల వ్యవహారంలో గందరగోళం నెలకొంది. ప్రధానంగా కూటమి పార్టీల్లో కుంపట్లు కాకరేపుతున్నాయి. అనకాపల్లి టికెట్ విషయంలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిలో అసహనం వ్యక్తమవుతోంది. అధినేత చంద్రబాబు కంటే టీడీపీలో తానే సీనియర్ అని గర్వంగా చెప్పుకునే అయ్యన్న పాత్రుడికి కోపం వస్తే లోపల అస్సలు దాచుకోరు. అంతా బహిరంగంగానే మాట్లాడిస్తారు. ఎన్నో సందర్భాల్లో అది జరిగింది కూడా. ఇటీవలే అనకాపల్లి జిల్లా పర్యటనలో తన కుమారుడి అనకాపల్లి ఎంపీ సీటు అభ్యర్థనను పరిశీలించాలని చంద్రబాబును నేరుగానే కోరారు. 40 ఏళ్లుగా పార్టీకి సేవలు చేస్తున్న తమ కుటుంబంలో మరొకరికి టికెట్ ఇవ్వడంలో తప్పేమీ లేదనే సెంటిమెంట్ కూడా జోడించారు. కుమారుడు చింతకాయల విజయ్ సైతం పార్టీకి సేవలందిస్తున్నారని, టికెట్ ఇస్తే ఈ ప్రాంతవాసులు తనను ఆదరించినట్లే తనను కూడా ఆదరిస్తారని తెలిపారు. అదే సమయంలో కొడుక్కి టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ నాన్ లోకల్స్ కి మాత్రం టికెట్ ఇస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అప్పట్లో బైరా దిలీప్ కుమార్ కి టీడీపీ అనకాపల్లి ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరగడంతో అయ్యన్న అలా కమెంట్స్ చేశారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అనకాపల్లి ఎంపీ టికెట్ ను టీడీపీ బీజేపీకి ఇచ్చేయడం అయ్యన్న ఆశలపై నీళ్లు చెల్లినట్టయింది. అందులోనూ ఆ సీటును టీడీపీ మాజీ నేత సీఎం రమేష్ కి బీజేపీ కేటాయించడంతో ఇప్పుడు అయ్యన్నలో అసహనం మరింత కట్టెలు తెంచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాస్తవానికి సీఎం రమేష్ కడప జిల్లాకు చెందిన ఓసీ వెలమ. అనకాపల్లిలో వెలమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉన్నా కూడా ఇక్కడంతా బీసీ వెలమలకే ఇంపార్టెన్స్ ఇస్తారు. స్థానికేతరుడు, అందులోనూ ఓసీ వెలమ కావడంతో సీఎం రమేష్ అభ్యర్థిత్వంపై అయ్యన్న ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అయితే స్థానికులకే టికెట్ ఇవ్వాలని అయ్యన్న గతంలో చేసిన కమెంట్స్ కు కట్టుబడి ఉంటారా, లేక ఇచ్చింది బీజేపీకి కాబట్టి సైలెంట్ అవుతారా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు తనకు అనకాపల్లి కన్ఫర్మ్ చేస్తారన్న నమ్మకంతో వారం క్రితమే సీఎం రమేష్ అయ్యన్నకు ఫోన్ చేసి సహకరించాలని కోరినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో అయ్యన్న ఘాటుగానే రియాక్ట్ అయ్యారంట. ఒక దశలో ఘాటైన పదజాలనే వాడినట్టు ఆయా పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయినప్పటికీ అయ్యన్నతో సీఎం రమేష్ కి పాత ఫ్రెండ్షిప్ ఉండడంతో నేరుగా కలవాలని నిర్ణయించుకున్నారట. తాజాగా బీజేపీ నుంచి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ పేరు ఫిక్స్ కావడంతో అయ్యన్న ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే అనకాపల్లి సీటును సీఎం రమేష్ కు కేటాయించడంతో అయ్యన్నలో అసహనం వ్యక్తమవుతుంటే పుండు మీద కారం జల్లినట్టు మరో అంశము ఇప్పుడు ఇబ్బందిగా మారింది. సీఎం రమేష్ అనకాపల్లికి రావడం వెనుక సొంత పార్టీలో ప్రత్యర్థి అయిన గంటా శ్రీనివాసరావు పాత్ర ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ అంశాన్ని కూడా అయ్యన్న సీరియస్ గానే పరిగణించే అవకాశం ఉంది. గతంలో బైరా దిలీప్ కి టికెట్ వస్తుందనే ప్రచారం కూడా గంటా ప్రోత్సాహంతోనే జరిగిందనేది అయ్యన్న అనుమానం. ఈ క్రమంలో సీఎం రమేష్ విషయంలో అయ్యన్న అసంతృప్తి కామన్ అయినప్పటికీ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారనేది ఇంట్రెస్టింగ్ గా మారుతోంది.